Welcome to number one news. This is Mallika. యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కాంక్లేవ్ 2026 శనివారం నాడు ఢిల్లీలో ఘనంగా జరిగింది. యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ కాంక్లేవ్ 2026 లో దేశం వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన 50 మంది ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. సమాజం అనేక రంగాలలో తమ వంతు బాధ్యతగా ఆయా రంగాల అభ్యున్నతికి కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని సభ్యులు పేర్కొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ రాజా మానవేంద్ర సింగ్, ప్రపంచ శాంతి సంస్థ ప్రతినిధి డాక్టర్ పర్వీందర్ సింగ్, శ్రీలంకలోని ఈస్టర్న్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వల్లీపురం కనకసింగం, యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అమృతవల్లి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి దీపక్ చావ్లా, క్రౌన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విభాగం డీన్ షామా హుస్సేన్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా తెలంగాణ శాసనసభ్యుడు జాదవ్ అనిల్ కుమార్, భారత ప్రభుత్వ హోంమంత్రి వ్యవహారాల మంత్రిత్వ శాఖ హిందీ సలహా కమిటీ సభ్యులు డాక్టర్ నాగేశ్వరరావు చిటిరాల, యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ యుఏఈ డైరెక్టర్ డాక్టర్ విల్లాట్ కొరేయా, సామాజిక న్యాయం, శాంతి మరియు న్యాయ నిపుణుల సంస్థ వ్యవస్థాపకుడు మరియు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఏ జోసెఫ్, డాక్టర్ ఎస్ రవీందర్, యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ సుభాషిష్ సాహా, ప్రియాంశు రీసెర్చ్ ఎడ్యూ కన్సల్టింగ్ ఎక్స్పర్ట్స్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ బారిక్, నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్, ప్రగతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మొహమ్మద్ అరీఫుద్దీన్ వందన సమర్పణ చేశారు. ఇప్పుడు అమిత్ కోక్నే సార్ మనతో ఉన్నారు. వారితో ఒక్క మాట వారు ఎలా అవార్డు సాధించారు అనే విషయాన్ని ఒకసారి కనుక్కుందాం. సార్, ఆఫ్టర్ గెటింగ్ దిస్ అవార్డ్, హౌ యు ఆర్ ఫీలింగ్? ఆఫ్టర్ లాంగ్ struggle you got this award now. What is the struggle you got? Yeah, definitely. So I started from a small family and I have experience of 26 years. I started from a small engineer and then I reached to the CEO level while working in the industry. Then from last 5 years I am doing my own business, and in this business I am doing a lot of special service. I am president of Pune district for the human rights and human protection. At the same time I am doing supportive actions for the various startup businesses. Then I am also working on the diabetics free and addiction free India project. So this type in this way we are also working from last 22 years in spiritual service. So, and with all that I believe that happiness is the most important thing, and we get this happiness only through the different type of social services. This is what I feel. కంగ్రాచులేషన్. అలాగే కన్నడ నుండి కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్ మన ప్రెసిడెంట్ సార్, హీ హాస్ టేకెన్ అన్ అవార్డ్. సార్తో కూడా ఒక్కసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ नमस्ते मैडम. यू आर फ्रॉम, आप कहाँ से? मैं कर्नाटका से. बोलिए हाउ यू आर फीलिंग दैट आफ्टर गेटिंग दिस अवार्ड? आपका लैंग्वेज में बोलिए. ಎಲ್ಲ ಥರದ ಕೂಲಿ ಕಾರ್ಮಿಕರಿಗೆ ಬೇಕಾದಷ್ಟು ಸಹಾಯಗಳು ಅವಾಗವಾಗ ಎಲ್ಲ ರೀತಿ ನಾವು ಸಹಾಯ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಮುಂದೆ ಮಾಡಿರೋದ್ರಿಂದ, ಈ ಒಳ್ಳೆ ಕಾರ್ಯ ಮಾಡಿರೋದ್ರಿಂದ ఈ ప్రశస్తి ನನಗೆ దొరికిದೆ. ఓకే, చాలా కష్టం తర్వాత కూడా ఈ ప్రశస్తి దొరికింది అని చెప్పి సార్ మనతో చెప్తున్నారు. హౌ యు ఆర్ ఫీలింగ్? కైసా ఫీల్ హో రా? ಈ ಕೂಲಿ ಮಾಡೋರಿಗೆಲ್ಲರೂ ನಮ್ಮನ್ನು ಒಬ್ಬರನ್ನ ಗುರ್ತಿಸ್ಬಿಟ್ಟು ಈ ಥರ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ ಇಂಥ ಪ್ರಶಸ್ತಿ ಯುನೈಟೆಡ್ ಆಫ್ ಅಮೇರಿಕಾ, ಅವ್ರಿಗೂ ತುಂಬ ధన్యవాದ. మన దగ్గర యోగా థెరపిస్ట్ రమా గారు ఉన్నారు. వారు కూడా తెలుగువారే. బహుగా గర్వించదగినటువంటి వారు. చాలామంది డాక్టరేట్ తీసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ఒకసారి మేడంతో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు రమ. నేను ఆంధ్రప్రదేశ్ నుంచే, కానీ నేను వడోదరలో 10 years నుంచి ఉంటున్నాను. సో సర్వీసెస్ అన్నీ కూడా వడోదరలోనే చేస్తున్నాను. అక్కడ యోగా థెరపిస్ట్ అండ్ యోగా టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ డన్ మై ఎంఎస్సి యోగా, ఎండి ఇన్ యోగా థెరపీ. సో ఐ గాట్ గుజరాత్ అంటే అక్కడ ఫ్రీ యోగా కూడా చెప్పాల్సి వస్తుంది మాకు. సో పీపుల్ అందరికీ కూడా ఫ్రీ యోగా కూడా మనం చెప్తున్నాము టు గెట్ వెల్ బీయింగ్. అంటే నా మోటో అంతా కూడా టు డిసీజ్ ఫ్రీ బాడీ అండ్ స్ట్రెస్ ఫ్రీ మైండ్ ఫర్ సోల్, హ్యాపీ సోల్. సో మీరు ఫ్రీగా కూడా యోగా క్లాసెస్ ఇస్తూ ఉన్నారు. మ్యామ్ ఎక్కడ ఇస్తున్నారు?
గుజరాత్లో వడోదర. ఎందుకు తెలుగు వాళ్ళకి ఇవ్వకూడదు? నేను అక్కడ సెటిల్ అయిపోయానండి. 10 years బ్యాక్ వెళ్ళిపోయి నా పిల్లలు మా అబ్బాయి MBBS చదువుతున్నాడు. సో అక్కడే అంతా సెటిల్ అయిపోయాను, అందుకనే అక్కడే ఉండిపోయాను. యోగా సర్వీస్ కోసమే మీ అవార్డు వచ్చిందా మీకు? అవునండి, నేను న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ కూడాను. సో యోగా అండ్ థెరపీ, ఇప్పుడు ఆర్టిజం బచ్చాలు ఉంటారు కదా, ఆర్టిజం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నేను సర్వీస్ చేస్తున్నాను టు గెట్ క్యూకి మంచి రిజల్ట్ కూడా వచ్చింది వాళ్ళకి. పెద్ద వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడాను చాలా ఇప్పుడు నడు నొప్పులు, నీ పెయిన్స్, ప్యాన్క్రియాస్, డయాబెటీస్ అన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు అన్నీ కూడా. వాళ్ళందరికీ కూడాను నేను చక్ర సాధన కూడా చేశాను. చక్ర సాధనతో పాటు వాళ్ళందరికీ కూడా నాన్ ఇన్వెసివ్ సర్జరీ ఏమీ లేకుండా మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నానండి ప్రస్తుతానికి. అబ్రాడ్లో కూడా నా క్లయింట్స్ చాలామంది ఉన్నారు. సో దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్. మ్యామ్, ఇప్పుడు మీకు అవార్డు వచ్చిన తర్వాత యు గాట్ అంటే అచీవ్ అయిపోయినా అనుకుంటున్నారా, లేకుంటే ఇంకా ఎఫెక్టివ్గా మీరు ఎక్స్టెండ్ చేయబోతున్నారా మీ సర్వీస్? యోగా అనేది చాలా ఇన్ఫినిటీ. స్టిల్ ఐఎమ్ ఏ లెర్నర్. 25 years నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా నేను 9th class నుంచి కూడా నా యోగా సాధన స్టార్ట్ చేశాను. సో స్టిల్ ఐఎమ్ ఏ లెర్నర్ అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ నా సర్వీస్ ఇస్తున్నందుకు కూడాను. యా మ్యామ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. చాలా సంతోషమైనటువంటి విషయం ఏమిటంటే మన తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ఇక్కడ చాలా మంది డాక్టరేట్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు డాక్టర్గా అవ్వాలన్న కళని డాక్టరేట్ తీసుకొని సంతోషపడుతున్న వాళ్ళు మన బ్రదర్స్ ఉన్నారు. అందులో నరేందర్ అన్నతో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే మేడం, ఎట్లున్నావు? చాలా సంతోషంగా ఉంది మేడం. యూఏ యూనివర్సిటీ నుంచి మాకు సోషల్ సర్వీస్ ద్వారా డాక్టరేట్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా. సోషల్ సర్వీస్ అంటే మేము కొంచెం పూర్ పీపుల్కు హెల్ప్ చేస్తుంటాం, ఏమైనా హాస్పిటలైజ్డ్ ఉన్న హెల్ప్ చేస్తుంటాం. ఆ రకంగా మాకు యూఏ యూనివర్సిటీ గుర్తించడం సంతోషంగా ఉంది. గుర్తించిన తర్వాత మీ బాధ్యత ఇంకా పెద్దగా అవుతుంది అనుకుంటున్నారా? ఇంకా కాన్సన్ట్రేషన్ పెడదాం అనుకుంటున్నారా? అచీవ్ చేశాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇంకా మా మీద బాధ్యత పెంచినట్టే. ఇంకా మేము ఇంకా కొంచెం ఇంకా మామూలుగా ఇంకా పూర్ పీపుల్ ఉండవాళ్ళు అట్లా ఉండవాళ్ళకి మా ద్వారా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం మేడం. చేస్తాం కంపల్సరీ. ఎంతో పెద్ద మనసుతో పూర్ పీపుల్ కోసం సర్వీస్ చేస్తున్నటువంటి నరేందర్ అన్న ఇంకా మంచి పనులు చేయాలని నంబర్ 1 న్యూస్ ఛానల్ తరఫున ఆశిద్దాం. తగిలినటువంటి మన తెలుగు సార్ అనిల్ జాదవ్ సార్ మనతో ఉన్నారు. అనిల్ జాదవ్ సార్ డాక్టరేట్ తీసుకోవడం కూడా జరిగింది. సార్తో ఒక్కసారి ముచ్చటిద్దాం, ఎందుకంటే మనం నిజంగానే గర్వించదగిన మన తెలుగు వారు కాబట్టి ఇంకా ఆనందంగా ఉంది. సార్ మాటల్లో ఇంకా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నంబర్ 1 న్యూస్ కే యాక్చువల్లీ ఆల్ ద వే మీకోసం నంబర్ 1 న్యూస్ ఢిల్లీకి వచ్చేసింది. మీకు డాక్టరేట్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్. చాలా ఆనందంగా ఉంది. ఏదైతే యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వారు ఏదైతే మనకు డాక్టరేట్ అవార్డు ఇచ్చారో వారికి మేము ప్రత్యేకంగా మా తెలంగాణ తరఫున, మా ఆదిలాబాద్ జిల్లా తరఫున, మా బోధ్ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఏదైతే మనం ప్రజా జీవితంలో ప్రతి క్షేత్రంలో మన నిజ జీవితంలో మన యొక్క ప్రస్థానాన్ని ప్రజల సమస్యల మీద ప్రతిసారి వాళ్ళ యొక్క అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యను తీర్చడానికి మనం ఎల్లప్పుడూ వాళ్ళ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాం. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ఢిల్లీలో మనకి ఏదైతే యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వారు ఏదైతే అవార్డు ఇచ్చిందో వారికి మనం ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక డాక్టరేట్ అంటే మామూలు విషయం కాదు. మనం ఎన్నో సేవలు చేస్తేనే ఈ యొక్క గ్రహీతలకు మనము గుర్తింపబడుతుంది. కాబట్టి నాతో పాటు దాదాపు ఒక 50 మంది దగ్గర ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది సోదరులు ఈరోజు కూడా సోదరిమణి కానీ సోదరులందరూ అవార్డు తీసుకోవడం జరిగింది. నాకు కూడా చాలా ఆనందం అనేది. చిన్నప్పుడు డాక్టర్ కావాలని ఒక కోరిక ఉండేది, కానీ ఈ విధంగా కానీ ఈ విధంగా మనం ప్రజాసేవ చేయడం వల్ల కానీ ఈరోజు మనము ఈ యొక్క అవార్డు డాక్టరేట్గా మనకు ఒక బిరుదు రావడం నిజంగా చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది. సార్ ఒక చిన్న ప్రశ్న సార్. ఇక్కడ మన ఢిల్లీ భారతదేశానికి రాజధానికి వచ్చి మన మాతృభాషని ప్రజెంట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. స్టేజ్ పైన అందరూ ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుతున్నా కూడా మన భాషని మీరు గుర్తించి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చేశారా? అసలు మీ ఆలోచన ఏమిటి? మా ఆలోచన ఒకటే, మా గురువు కేసీఆర్ గారు ఒకటే నేర్పిండు. మనం ఎక్కడ ఉన్నా కానీ మన తెలుగు జాతి ఎక్కడ తక్కువ కావద్దు. మన జాతిపై అప్పర్ హ్యాండ్లో ఉండాలి. మన ఢిల్లీ నడిబోటున ఉండని, ఏడలో ఉండని మన జాతిని, మన భాషను మనం గుర్తించాలి. మన భాషను మనం గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు? అందుకే నేను ఈరోజు తెలుగులో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నా జాతి కొరకు ఏదైతే మనకు భారతదేశ పౌరుడైనా కానీ నేను తెలంగాణ తెలుగు బిడ్డని కాబట్టి
నేను తెలుగు, అందుకే తెలంగాణ తెలుగు బిడ్డ కాబట్టి ఈరోజు తెలుగులో మాట్లాడడం జరిగింది కాబట్టి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. తెలుగులో మాట్లాడినందుకు తెలుగు వారంగా మేము గర్వపడుతున్నాం సార్. అది చాలా హైలైట్ అనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఇదిలో మీరు సాంఘికమైనటువంటి కార్యక్రమం సోషల్ సర్వీసెస్ చేస్తూ కూడా ఏమాత్రం గర్వం లేకుండా చాలా సున్నితంగా మాట్లాడడం అనేది జరిగింది. అందరూ అనుకుంటున్నారు కూడా మేము విన్న దానిలో. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడడం వల్ల చాలామంది సోదరు ఇక్కడ నన్ను వచ్చి గెలవడం జరిగేది. నేను తెలుగులో మాట్లాడకపోతే వాళ్ళందరూ వచ్చి నాకు కలిసేవారు కాదు. కాబట్టి ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నా మన జాతిని మనం కానీ మన భాషను మనం తక్కువ చేసి మనం చూపించద్దు. మనం ఎప్పుడు అక్కడి నుంచే మనం వచ్చినాం, మా జాతి నుంచినో ఆ తెలుగు భాష నుంచే మనం బయటకు వచ్చినాం. కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎక్కడ ఉన్నా కానీ ఇది ఢిల్లీలో ఉన్నా అమెరికాలో ఉన్నా మన పేరు మన ప్రఖ్యాతిని గావించాలని చెప్పేసి మా ఉద్దేశం. సార్ ఇంతకంటే ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నంబర్ 1 న్యూస్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనతో ఉన్నారు వారు కూడా ఈ డాక్టరేట్ సాధించడానికి ఎంత కష్టపడ్డారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో మ్యామ్. Hello, thank you. How are you, ma'am? I'm very good. Yeah. After getting this award, what is behind of this? What is the struggle you have faced? That please let us know. Yeah. After COVID, many of us have lost their mental health. So mental health is very important. I work in various research capacities in IITs. I'm an IITian also, and right now serving as a yoga therapist and Ayurvedic nutritionist. I work in basically anxiety-related disorders, in improving the mental health and in holistic health. How food can impact your mental health, your brain, your mood, your cognition. This is my work area, and for this I am felicitated as a doctor of health and nutrition. Thank you to awards. Number 1 news. Yeah, number 1 news. Thank you, and I wish all my fellow achievers a very warm congratulations. Thanks a lot, ma'am. It's nice to speak. Once again, congratulations. ఇప్పుడు మనతో అవార్డు విన్నర్ వెంకటరత్నం గారు ఉన్నారు. వారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా ఈ అవార్డు ఎలా సాధించారు, దీనికోసం ఎంత కృషి చేశారు అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. Hi. First of all, thank you so much, and I'm very much honored for this award. You know, the people who are from healthcare industry will always have a, like I should have become a doctor, I could have become a doctor అని చాలా ఆస్పిరెంట్గా ఉంటారనమాట. From my childhood I wanted to become a doctor. I wanted to do MBBS and all that, but due to certain reasons I couldn't become a doctor, MBBS doctor. But I had that aspiration, like I want to become a doctor at least, by doing a business or a PhD, whatever it is. But today is the day, after so many years of experience in healthcare industry, spending about 20 years in the industry, and I'm being an entrepreneur, and I have multiple companies, I have multiple ventures, and I'm a motivational speaker, and I'm a content creator. I have something called Rise of Creators. I get a lot of content creators along, and we give them the opportunities, and they get into the new dimensions of the life. So, and I always have some kind of a dearth. Hey, I should achieve something. This is not enough, in my life. And one of my friend, Mr. Ramesh, when he suggested that, Venkat, there is an opportunity like this, why don't you try? Then I said, is it that easy? No, he said, no, depends on the profile, depends on the person, what kind of achievements he has done in his life, then it is definitely you could get. Then I thought, let me try, and I made a profile and I sent it to him, and he got it approved, and today I'm here. I'm very glad that they could recognize me, and I'm highly honored for this. Thank you so much for United American University, and I will definitely take this as a opportunity to excel in life and to become more responsible, more service oriented, and I ensure that I give the best of my life. Thank you so much, number 1. Yeah. Thank you, sir. Thank you. sir. ఇప్పుడు కిషోర్ థోరత్ గారు మహారాష్ట్ర నుండి పూణే నుండి ఉన్నారు. వారు ఎడ్యుకేషన్లో గుడ్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఈ సర్వీస్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వారు ఇప్పుడు మనతోనే ఉన్నారు. వారితో కొన్ని మాటలు ముచ్చటిద్దాం. नमस्ते सर. नमस्ते. अब बोलिए, आप कहाँ से हो, क्या है, कैसा मिला ये पूरा? Myself Kishore Thorat. I am from Pune, Maharashtra, and I have received this honorary doctorate award from United American University. I am very glad to receive this award because this is not just doctorate. This is the returns of our work from last 15 years, and I am associated with
5 types of NGOs which are working in poor child education, addiction free India, diabetes free India, and the spiritual activities, and another 2-3 human rights like that. So 2 NGOs I have self-founded NGOs, and 3 NGOs I am associated from last 8 years, and total 15 years I am working for the social service. మనతో పాటు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. వారు కూడా డాక్టర్ అవార్డీ. ఇప్పుడు ఒకసారి వారితో కూడా ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, హౌ యు ఆర్ ఫీలింగ్ ఆఫ్టర్ గెటింగ్ దిస్ అవార్డ్? ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం, చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు తీసుకున్నందుకు. ఈ డిస్టింగ్విష్డ్ అవార్డు కాబట్టి ఇది మామూలుగా అవార్డు తీసుకోవడం వల్ల ఏంటంటే సొసైటీలో మేము చేసే సర్వీస్కి మరింత బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అవార్డు వచ్చిన తర్వాత బహుశా మీ బాధ్యత ఇంకా చాలా పెరిగి ఉంటుంది. ఎలాంటి సర్వీసెస్ ఇంతకుముందు చేశారు, ఇంకా ఎలా చేయాలనుకుంటున్నారో కూడా చెప్పండి సార్. యాక్చువల్గా నేను బేసికలీ చార్టెడ్ అకౌంటెంట్ అండి. దాంతోపాటు ఇంట్రెస్ట్గా లాస్ట్ 20 years నుంచి నేను ఈ వేదిక్ సైన్సెస్తో ఉన్నాను. నేను ఋగ్వేద, యజుర్వేద అండ్ అధర్వణ వేద 3 నేర్చుకున్నాను. సో ప్రజెంట్ 3 వేదాస్ని కూడా నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నానండి. లాస్ట్ 20 years నుంచి కూడా నేను వేదిక్ సైన్సెస్ లైక్ ఆస్ట్రాలజీ, లైక్ స్పిరిచువల్ స్టడీస్, సో వైదిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో నేను రీసెర్చ్ చేస్తున్నానండి. సో నాకు చాలామంది ప్రముఖుల ద్వారా అవార్డ్స్ అండ్ డాక్టరేట్స్ ఆల్రెడీ వచ్చినాయి. అందులో ఒకరు ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు. సో అంచేత వీళ్ళందరూ ఉన్నారండి. అంచేత ఇంకా కృషి ఇంకా మరింతగా చేయాలని, మన సనాతన ధర్మం అంటే ఇంకా మన ఇండియన్ సొసైటీలోకి బాగా చొచ్చుకొని పోయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధర్మాన్ని పాటించే విధంగా చెయ్యాలనేది నా యొక్క అభిలాష అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్. సోషల్ సాంఘిక కార్యక్రమాల్లో అవార్డు తీసుకున్నటువంటి, డాక్టరేట్ తీసుకున్నటువంటి సార్ తమిళనాడు నుండి వచ్చారు. జగన్ సార్తో కూడా ఒకసారి ముచ్చటిద్దాం. హలో సార్. So coming from Tamil Nadu, my name is Jagan. Sir. So to give the anything in the earth, so take many peoples, give the everything, take the earth, everything give the poor peoples, something education, something. So give the helping everything. Yes. After many years, after struggle of many years, you got this award now. How you are feeling? So nice to, it's an award is a very nice but feel, but this would extremely help every year. Remaining, okay, yes. Once again, congratulations. Thank you, madam. ఇప్పుడు మనతో పాటు మధుసూదన్ సార్ ఉన్నారు. వారు కూడా సోషల్ వర్క్ చేయడం వల్ల ఎంతో కష్టం తర్వాత ఆయనకు కూడా అవార్డు వచ్చింది. ఆయన మాటల్లోనే ఒకసారి అడుగుదాం. కమాన్. नमस्ते सर. नमस्ते. बोलिए आपका नाम और कहाँ से हो, कैसे मिल गया ये अवार्ड वो पूरा? मेरा नाम मधुसूदन चक्रवर्ती, हम कलकत्ता से आया है. हम सोशल काम के लिए सर्टिफिकेट हमको मिला है, तो मैं बहुत खुश है जो डॉक्टरेट ऑनरेबल सर्टिफिकेट मिला है. कितने साल से ये सर्टिफिकेट के लिए आप काम कर रहा था? 25 साल से. बोलिए. 25 साल से हम ये काम कर रहे हैं. 25 साल के बाद एक ही बार मिला, आप कैसे फील हो रहा? बहुत बहुत प्राउड फील हो रहा है. बहुत लग रहा है समाज के लिए और काम करना पड़ेगा. बहुत कुछ का साथ बहुत खुश है. आप कैसे सोच रहे, कैसे वाला काम करने वाला आगे? काम करने के लिए हम लोग का हमारा बहुत एक्सपीरियंस है. हम और ये जो हमारा जो सर्टिफिकेट मिला है, हम और काम करने के लिए और बहुत कुछ आगे सोच रहा है. काम बहुत आगे होगा. और रिस्पांसिबिलिटी बढ़ गया है. बहुत रिस्पांसिबिलिटी बढ़ गया है. కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. అందులో కవిత సింగ్ మేడం ఉన్నారు. షీఈ్ అన్ యూట్యూబర్, అలాగే సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆవిడతో ఒక చిన్న మాట ముచ్చటిద్దాం. షీఈ్ అన్ అవార్డీ. मैम प्लीज़ टेल मी मैम अबाउट योर सेल्फ एंड योर सर्विस. आपके सर्विस के लिए कैसा ये अवार्ड ले लिया, मिल गया, वो पूरा बोल दीजिए. बहुत एक्साइटेड हूँ क्योंकि इसका पूरा श्रेय मेरे हस्बैंड, मेरे दोनों बच्चों को जाता है. इन लोगों ने मुझे बहुत सपोर्ट किया. हर हाउस वाइफ का एक सपना होता है कि वो कुछ करे, बट वो कर नहीं पाती घर की इसमें ना. तो मुझे बहुत सपोर्ट मिला मेरे हस्बैंड का, मेरे दोनों बच्चों का. आज मैं यहाँ हूँ, मैं आज यूट्यूबर भी हूँ. सोशल वर्क, फिर नीडी लोगों का हेल्प करना, ये सब मुझे बहुत अच्छा लगता है. मैं बहुत प्राउड फील कर रही हूँ आज इस जगह रह करके. और लव यू माई हस्बैंड, माई. कंग्रेचुलेशंस वंस अगेन मैडम.
మనతో నగేష్ గౌడ్ గారు కూడా మనతో ఉన్నారు. డాక్టర్ నగేష్ గారు, వారితో ఒక్కసారి వారి అవార్డు గురించి, వారు చేసినటువంటి కృషి గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఎక్కడి నుండి ఎలా ఈ అవార్డును సాధించారు, దానికోసం ఎంత కష్టపడ్డారో ఒకసారి చెప్పండి. మేడం నేను 2019 నుంచి కోవిడ్లో అయిపోయింది మేడం. నాది ఎండి ఎమర్జెన్సీ ఫిజిషియన్. అప్పటి నుండి నేను మల్లారెడ్డిలో చేసినాను, తర్వాతకి ఎన్కేఆర్ హాస్పిటల్లో చేసినాను, తర్వాతకి పిఆర్కే హాస్పిటల్లో చేశాను. తర్వాత అప్పటి నుండి నేను దీనికి నామినేట్ అవుతూ వచ్చినాను. ఒకసారి లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయింది, ఆ రోజు నేను రాలేకపోయినాను. మళ్ళీ ఇదే నామినేషన్లో మళ్ళీ నేను పార్టిసిపేట్ చేశాను మేడం. ఇప్పుడు తీసుకోగలను. నేను చేసిన సర్వీసెస్ అంటే అప్పటి నుండి కూడా కంటిన్యూగా మేడం, నాది ఎమర్జెన్సీ ఫిజిషియన్ కాబట్టి కంటిన్యూగా నా షెడ్యూల్ అలానే ఉంటుంది. సో దానికి నాకు ఆ గ్రాటిట్యూడ్ వచ్చింది అనేసి బై గాడ్ గ్రేస్ అని నేను ఫీల్ అవుతున్నాను మేడం. సార్ మీరు కోవిడ్లో కూడా ఎమర్జెన్సీ కేసెస్ తీసుకున్నారా? అవును మేడం, తీసుకున్నాను. దాని గురించి కొన్ని క్లిప్స్ కూడా ఉన్నాయి మేడం. నేను కొన్ని యూట్యూబ్లో క్లిప్స్ కూడా ఉన్నాయి, అది షేర్ చేసుకున్నాను మేడం. నా వ్యూస్ అన్నీ నేను చెప్పుకుంటూ కొందరిని అవేర్నెస్ చేస్తూ పేషెంట్లను కూడా ఆ టైంలో ఇచ్చిన హానరే ఈరోజు నేను తీసుకున్నా బై గాడ్ గిఫ్టే మేడం. ఎస్ మేడం, కంగ్రాచులేషన్స్ సార్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.